అందరికీ నమస్కారం. నేను మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ముందుగా రైతు సోదరులకి, వ్యాపారస్తులకి అందరికి గూడా రంజాన్ శుభాకాంక్షలు. ముఖ్యంగా ముస్లిం సోదరులకి, రైతు సోదరులకి. ఈ వారం టాపిక్ వచ్చేసి రైతు సోదరులు గత కొద్ది రోజులుగా మార్కెట్ గుంటూరు సంబంధించి ఏసీలలో ఎంతవరకు స్టాకులు పెట్టారండి? లాస్ట్ ఇయర్ అంటే 2024 ఎంతవరకు స్టాక్ ఉంది బిఎఫ్‌లు? ఈ సంవత్సరం ఎంతవరకు స్టాకులు ఎక్కినాయి? మిర్చి బస్తాలు స్టోరేజ్‌లో స్టాకులు ఎంత పెట్టారని చెప్పేసి అడగటం జరిగింది. నేను కూడా గత 2, 3 రోజుల నుంచి కొంతమంది ఎక్స్‌పోర్టర్స్‌ని గాని, దిగుమతి వ్యాపారస్తుల్ని, కొంతమంది ఏసీ సంబంధించి వాళ్ళని కనుక్కొని మీకు వివరణ ఇవ్వటం జరిగింది. సుమారుగా మాత్రమే, మొత్తం క్లారిటీగా అన్నీ రౌండ్ ఫిగర్‌గా రావాలంటే రాదు. నాకు తెలిసిన సమాచారం వరకు మీకు రైతు సోదరులకి, వ్యాపారస్తులకు తెలియజేస్తున్నాను. ఇంకా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి వెళ్దాం. కొంతమంది రైతు సోదరులు మార్కెట్ ఇంతేనా? ఇట్లానే ఉంటే ఏసీలో పెట్టుకోవచ్చా? ముందు రోజుల్లో వస్తుందనేది అదొక భాగం. ముందు స్టాకుల పరంగా మాట్లాడుకుంటే 2024కు సంవత్సరం సంబంధించి సుమారుగా నేను కొంతమంది అటు వ్యాపారస్తుల్ని కనుక్కొని, ఎక్స్‌పోర్టర్స్‌ని కనుక్కుంటే 18 లక్షలకి పైగా సరుకులు స్టాకులో ఏసీ వాళ్ళని కూడా కనుక్కుంటే ఉండటం జరిగిందన్నారు. అది కూడా మొత్తం రైతు సోదరులే కాదు, ఎక్స్‌పోర్టర్సే కాదు, కొంతమంది అటు కారం మిల్లులకు సంబంధించింది, ఆయిల్ మిల్లులకు సంబంధించింది, కొంత ఎగుమతి వ్యాపారస్తులు, పార్టీలు కొంత స్టాకులు పెట్టుకుంటారండి. వాళ్ళవి కొంతమంది రైతు సోదరులు. చాలా వరకు కూడా రైతు సోదరులు నష్టానికి అమ్ముకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడున్న మార్కెట్ పొజిషన్ ప్రకారం ఏసీలకి నిన్న మొన్న ఇవాళ కూడా ఏసీలకి సరుకులు వెళ్తున్నాయి. నేను కనుక్కున్న సుమారుగా ఒక 38 అంటే 40 లక్షల వరకు ఎక్కినాయి అని చెప్పేసి సుమారు అంచనా అండి. నేను కనుక్కున్న రిపోర్ట్ ప్రకారం సుమారుగా మాత్రమే రైతు సోదరులు గమనించండి. ఈ విధంగా కొంతమంది ఈ విధంగా మార్కెట్ ఉంటే ఇంకా మొత్తం ఏసీలు ఫుల్ అవుతాయి అంటే ఫుల్ అయ్యే అవకాశం ఉంది కూడా. ఇదనా ఇప్పుడు వచ్చే కూడా ఆల్మోస్ట్ లాస్ట్ కూడా, ఎందుకంటే ఎక్కువ శాతం అటు ప్రకాశం, పల్నాడు, గుంటూరు వైపు రైతు సోదరులు ఏసీలో పెట్టుకోవటానికి ఇష్టపడుతున్నారు. కానీ అటు కర్నూలు వైపు, అటు తెలంగాణ, కర్ణాటక వైపు రైతు సోదరులు అయితే కొంత సరుకులు అమ్ముకోవడం జరుగుతుంది. ఎవరో ఒకళ్ళు ఇద్దరు 10 మంది, 100కి 10 మంది మాత్రమే కర్నూలు. ఎందుకంటే ఆల్మోస్ట్ పోయిన సంవత్సరం ఉన్న రేటు కంటే కూడా ఆ టయానికి ఏసీలో పెట్టుకునే టైంలో రేటు కంటే కూడా సగానికి సగం రైతు సోదరులు కర్నూలు వైపు వాళ్ళు భారీగా, కర్నూలు వైపు రైతులే కాదు, అటు ప్రకాశం, పల్నాడు, ఇటు చాలామంది రైతులు కూడా, వ్యాపారస్తులు కూడా భారీగా దెబ్బతింటం జరిగింది. అందుకని చెప్పేసి ఈ సంవత్సరం అయితే ప్రస్తుతానికైతే ఒక 30 నుంచి నిన్న మొన్న కూడా సరుకులు అయితే బాగానే ఏసీకి వెళ్ళటం జరిగింది. మార్కెట్కి కూడా మార్చి నెలాఖరికి వచ్చినా కూడా 1,00,000 టిక్కీలకైతే సరుకులైతే మార్కెట్కి తగ్గట్లేదు. మార్కెట్ పొజిషన్ డైలీ చూస్తూనే ఉన్నాం, భారీగా పడిపోయింది. ఈరోజు తాలుగాయలు రేటు ఉన్న రేటు కూడా కొన్ని రకాలు, సీడ్ రకాలు కావచ్చు, నాటు రకాలు కావచ్చు, తాలుగాయల రేటుకి మార్కెట్లో సరుకులు అమ్మటం జరుగుతుంది. కొంతమంది వ్యాపారస్తులు కొనుక్కొని అమ్ముకునే రైతులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, అట్లా కూడా వాళ్ళు కూడా కొంత వ్యాపార ఈ మార్కెట్ పొజిషన్ చూసి పోయిన సంవత్సరం భారీగా నష్టపోయాం, కొన్ని స్టాకులు పెట్టుకున్న ఉపయోగం లేదు, పైన ఎక్స్పోర్ట్ పరంగా ఎక్స్పోర్టు లేదు అని చెప్పి ఆలోచిస్తాను. కొంతమంది రైతు సోదరులు కూడా ఏసీల కంటే ఇష్టపడతలేదండి. బాగా ఆర్థికంగా దెబ్బతింటం జరిగింది లాస్ట్ ఇయర్. గత 2-3 సంవత్సరాల నుంచి ఇంతే జరుగుతుంది. ఏది ఏమైనా ఇప్పుడు వరకు అయితే రైతు సోదరులు ఎంతవరకు ఎక్కింది పెట్టుకోవచ్చు అని అడుగుతున్నారు. కానీ మార్కెట్ అనేది కూడా ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండదండి. ఎక్స్పోర్ట్ ఎప్పుడు వస్తుందో,
అట్లా వచ్చిపోతుంటుంది. ఏదైనా మార్కెట్ అనేది అంటారు. కొంతమంది రైతుల్ని నేను సంప్రదించినప్పుడు అటు కర్నూలు గమనించినట్టయితే దగ్గరగా సరుకులు అయిపోవటం జరిగిందండి. దగ్గరగా ఒక 100కి 80% అయిపోతే 20%, ఈ 20% కూడా ఏదైనా ఏసీలో పెట్టుకునే అవకాశం ఉందా అని రైతు సోదరులను అడిగినప్పుడు పెద్దగా క్వాలిటీలు లేవు, ఈ పెట్టుకుంటే ఇప్పుడే మార్కెట్ ఇట్లా ఉంది, తర్వాత ఎట్లా ఉంటుందో ఇంతకంటే నష్టపోయే పరిస్థితి మేమైతే ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పేసి ఆ పండిన పంటని తీసుకొచ్చేసి అమ్ముకుంటున్నారండి. ఆల్రెడీ ప్రకాశం, పల్నాడు కూడా ఇదే పరిస్థితి. కాకపోతే మార్కెట్కి ఈ సంవత్సరం కర్ణాటక వైపు సరుకులు అయితే విపరీతంగా రావటం జరిగిందండి. ఇప్పటికి వస్తూనే ఉండే మార్కెట్ కర్ణాటకకి ఇప్పటికే 1,00,000 పైనే వస్తున్నాయి, కానీ 1,00,000కి లోపు రావట్లేదు. సరుకులు కూడా బాగా వస్తున్నాయి, విపరీతంగా వస్తున్నాయి. మార్కెట్ చూస్తే ఇట్లా ఉంది. కొంతమంది రైతులు పెట్టుకుంటే ముందు రోజుల్లో అంటే అది ఎవడు చెప్పలేరండి, రైతు సోదరులు గమనించాలా. గుంటూరు మార్కెట్ వచ్చేసరికి ఏ రోజు మార్కెట్ ఆ రోజేనండి. కాకపోతే క్వాలిటీ ఉన్న మిర్చికి సేల్స్ పరంగా బాగుంటుంది, క్వాలిటీ దగ్గర మిర్చికి కొద్దిగా సేల్స్ పరంగా తక్కువ రేటు, కొద్దిగా మెతక రకాలు. కొంతమంది రైతు సోదరులు కూడా మార్కెట్ అంతా ఇట్లానే ఉందిలే, దీంట్లో గ్రేడింగు ఇవన్నీ కొంచెం వాటర్ స్ప్రే అంటే నీళ్ళు స్ప్రే ఎక్కువ పట్టుకురావటం చేయటం వల్ల మార్కెట్ అనేది ఇంకా మందం అతలకుతలం అయిపోయే అవకాశం ఉంది. ఏదైనా కొద్దిగా సరుకు కొంచెం గ్రేడింగ్ సెక్షన్ కానీ తీసుకురండి. టోటల్గా మార్కెట్ పోయిందంటే 3 రోజులు సెలవు వచ్చింది కాబట్టి కొంతమంది రేపు సరుకులు ఎలా వస్తాయని చెప్పి అడుగుతున్నారు. సరుకులు వచ్చే అవకాశాలు ఉన్నా కానీ మార్కెట్ పొజిషన్ అయితే చెప్పలేమండి. మార్కెట్ అయితే ఈ విధంగా ఉంది. కాకపోతే రైతు సోదరులు ఏంటంటే కొంతమంది ఏసీలు ఫుల్ అయినాయి అని చెప్పేసి అడుగుతున్నారు. కొంతమంది అది కూడా వాస్తవమే. కొన్ని ఏసీలు ఆల్రెడీ ఫుల్ అయినాయి. కొన్ని మాత్రం ఇటు దిగుమతి షాపులు, కమిషన్ వ్యాపారస్తుల షాపులు తరపున ఏమండి మా యొక్క 5,000 టిక్కి వస్తాయి, 5,000 టిక్కి సంబంధించి మీ ఏసీలో మాకు ఖాళీ కావాలా అని అట్లా తీసుకోవటం, రిజర్వ్డ్ అంటారు, అట్లా తీసుకొని అట్లా ఉండటం జరిగింది. ఆల్రెడీ కొన్ని మొత్తం గుంటూరు చుట్టూరు పక్కల ఏసీలు మాత్రం కొన్ని ఏసీలు మాత్రం ఫుల్ అయినాయి అని చెప్పడం జరిగిందండి. తర్వాత ఒకవేళ యార్డు సెలవులు అంటే అది మే నెల జరిగేది కాబట్టి ఇంకా మనకి 1.5 టైం ఉంది. ఈ 1.5 టైంలో ఎట్లా అయిందనేది మనకి తెలిసిపోతుంది. ప్రస్తుతానికైతే మార్కెట్ పరిస్థితి చూస్తూనే ఉండం. ఏసీల పరిస్థితి అయితే ఇలాగుందండి. స్టాకులు ఒక 18 లక్షల పైన ఇప్పటికైతే సుమారు ఒక 30 నుంచి 39, 40 లోపల అయితే ఉండటం జరిగిందండి. ఇదండి, దానికోసం రైతు సోదరుల కోసం చిన్న వీడియో చేస్తున్నాను. రేపు మార్కెట్ ధరలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.